హైదరాబాద్లోని హయత్ నగర్ వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడి ఘటనపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్న ఘటన గురించి తెలియగానే ఆదేశాలు జారీ చేశారు. మూగ బాలుడు ప్రేమ్చంద్ కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తక్షణ సాయం అందించాలని సీఎంఓకు సూచించారు. బాలుడిని స్వయంగా పరామర్శించి బాగోగులు తెలుసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ప్రభుత్వం తరపున పూర్తి సహాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. వీధి కుక్కల నియంత్రణపై తక్షణ చర్యలకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ అంతా కూడా. దయచేసి ఆ పిల్లగాని భవిష్యత్తు రోజు రోజుకి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. రోడ్డు మీద వీధి కుక్కలు కనిపిస్తే జనం భయంతో పరుగులు తీస్తున్నారు. 7 ఏళ్ల మూగ బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసింది. 10 నుంచి 12 కుక్కలు ఒకేసారి దాడి చేశాయి. బాలుడికి మాటలు రాకపోవడంతో స్థానికులు గుర్తించలేకపోయారు. బాలుడి చెవి పూర్తిగా తెగిపోగా బాడీ అంతా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుడికి నిలోఫర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. దయచేసి ఆ పిల్లగాని భవిష్యత్తు మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హైత్ నగర్ శివగంగా కాలనీలో నివాసం ఉంటున్న 7 ఏళ్ల చిన్నారుడు పై కుక్కల దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. నీలోఫర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతుంది. ప్రస్తుతం ప్రేమ్చంద్ తల్లి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? నేను ఉదయాన్న నీళ్ళు వస్తుంది మేడం. ఉదయాన్న నీళ్ళు వస్తుంటే నీళ్ళు పట్టుకుంటున్నా. నీళ్ళు పట్టుకుంటుంటే వాళ్ళ నాన్న పనికి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న పనికి వెళ్ళిపోతే వాళ్ళ నాన్న కోసం బాబు పక్కిదికి వెళ్ళాడు. పక్కిదికి వెళ్తే కుక్కలు 10-15 కుక్కలు దాకా పైన పడి కరిచే బాబుకి బాగా గాయాలయ్యాయి. బాబుకి కనీసం మాటలు కూడా రావు. బాబుకి కనీసం మాటలు కూడా రావు సార్. ఎన్నోసార్లు ఆధార్ కార్డు చేపియాలి, ఎన్నోసార్లు 3 సార్లు 4 సార్లు ఆధార్ కార్డు కూడా చేపించాను సార్. కానీ బాబుకి ఆధార్ కార్డు చేయలే. బాబుకి ఎవరు ఏ సహాయం చేయలేదు సార్. ఏ సహాయం మేము కూలి చేసుకుంటే తినాలా, లేకపోతే లేనట్టు. మా ఆయనకి బాగలేదు, హార్ట్ పేషెంట్. ఆయన చేస్తే మేము తినాలా. ఇదిగో ఈ పాప ఆ బాబు. అయితే మాకు ఆస్తి అంతస్తు ఏం కూడా లేదు. కనీసం ఉండేదానికి గృహం కూడా లేదు. మేము 10 సంవత్సరాల నుంచి హైత్ నగర్లో ఉంటున్నాం. 10 సంవత్సరాల నుంచి హైత్ నగర్లో ఉంటుంటే బాబుకి కూడా పింఛన్ వచ్చేలాగా చేయండి సార్. బాబుకి సహాయం చేయండి సార్. బాబుకి ఆధార్ కార్డు చేయండి సార్. బాబుకి పింఛన్ వచ్చేలాగా చేయండి సార్. సర్జరీ ఏమన్నా చేశారా? చేశారు. 4 రోజులు టైం పట్టుద్దని చెబుతున్నారు. మాకు 4 రోజులు మాకు పోషకాహారం ఏంది సార్. మాకు పోషకాహారం మాకు ఎవరున్నారు? మాకెవరు లేరు సార్. మాకెవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు సార్. మా బాబు జరిగినట్టు ఇంకోసారి ఎవరికి జరగదు సార్. అసలు కుక్కలు లేకుండా చేయండి సార్. ఆ గల్లీ బాగా ఖాళీ చేయండి సారి. వాకింగ్ చేస్తుంటే కుక్కల మధ్యలో బాబు కనిపిలా. ఒక కుక్క పిల్లే కావాలనుకున్నాడంట. అబ్బాయి సలికోటు చూశాడంట. సలికోటు చూసి వరే బాబుని కుక్కలు అన్యాయం చేస్తున్నాయి అని చెప్పినని అన్న వచ్చి కర్ర తీసుకొని తరుముకుంటే అప్పుడు వెళ్ళిపోయాయంట. అది చెప్పలేను. అది మాకు జరిగింది కాబట్టి అంత బాధగా ఉంది. ఎవరికి జరగకూడదు. అదే అలా జరగకూడదు అంటే ఆ కుక్కల మీద అక్కడ పనిచేసే వాళ్ళు జాగ్రత్త చేసుకుంటే ఇంత జరిగేది కాదు కదా. మా బాబుకి ఇలా జరిగి ఇంట్లో హాస్పిటల్లో పెట్టుకొని ఉండాల్సిన అంత అవసరం ఉండేది కాదు కదా మా బాబుకి. ఆ కుక్కలు ఉండడం వల్లే కదా మా బాబుకి ఇలా జరిగింది. అవన్నీ తీసేసి మంచిగా ఉంచితే మా బాబుకి అట్లా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మేము ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే, ఆంధ్ర నుంచి వచ్చి పని చేసుకుంటున్న వాళ్ళమే. మేము ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్న వాళ్ళమే. మేము ఏమున్న వాళ్ళం కాదు. ఆస్తులేం మాకు లేవు. కనీసం ఇల్లు కూడా లేదు. నాకు మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా బాబు మా అమ్మ మా నాన్న ఇక్కడే ఉండి పని చేసుకుంటా ఉన్నా. మేము మొన్నటిదాకా నా డెలివరీ అయిన దాకా ఇక్కడే ఉన్నారు. నా బిడ్డ గురించి నేను ఎంత అల్లాడుతున్నాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే కదా అల్లాడేది. నన్నైతే అసలు చెప్పలేను. అసలు నా బాబు కనేది అంటే చచ్చిపోతాడు. నా బిడ్డకి జరిగినటువంటి అన్యాయం మరో బిడ్డకి జరగొద్దు. నా బిడ్డని కళ్ళ ముందు చూస్తుంటే ప్రతి క్షణం కూడా నరకం అనుభవిస్తున్నాను, చూడలేకపోతున్నాను. ఆ కుక్కల్ని వెంటనే కూడా తీసివేయాలి, వాటిని చంపమని మేము ఎక్కడా కూడా చెప్పడం లేదు అని చెప్పేసి ప్రేమ్చంద్ తల్లి బిగ్ టీవీతో తన ఆవేదనని వ్యక్తం చేస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, నీలోఫర్.